సింహాచలంలో జరిగిన ఘోర ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో అపశృతి చోటు చేసుకుంది. 300 రూపాయల టికెట్ కౌంటర్ దగ్గర రాత్రి గాలివానకు భారీ గోడ కూలిపోయింది. ఈ ఘటనలో 7గురు మృతి చెందారు. మృతుల్లో 3 మహిళలు 4 పురుషులు ఉన్నారు. ఒక మృతదేహం ఎవరిది అనేది గుర్తించారు. గోడ కూలిన ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. ఘటనా స్థలానికి కలెక్టర్, హోంమంత్రి అనిత చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ క్లిప్ అవ్వలేదు చూడండి, క్లిప్ అవ్వలేదు, ఈ క్లిప్ అవ్వలేదు చూసుకోండి. సింహాచలంలో ఘోర ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై మంత్రులు కూడా స్పందిస్తున్నారు. అలాగే సీఎం కూడా క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కూడా తెలియజేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, సింహాచలంలో జరిగినటువంటి ఘోర దుర్ఘటనకు పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా స్పందించింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం ఈ ఘటన పట్ల ట్వీట్ చేయడం జరిగింది. వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం గోడ కూలి 7గురు మృతి చెందడం నన్ను కలచివేసింది. భారీ వర్షాల కారణంగా గోడ కూలడంతో జరిగిన ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అక్కడి పరిస్థితిపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఇప్పటికే స్వయంగా మాట్లాడాను. గాయపడిన వారికి చికిత్స అందించాలని ఆదేశించాను. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. ఇదే సమయంలో చనిపోయిన వారి వివరాలు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. విశాఖ చందనోత్సవంలో మొత్తం 7గురు చనిపోయినట్లుగా అధికారికంగా నిర్ధారణ కాగా, వీరిలో సింహాచలం ప్రమాద ఘటనలో పత్తి దుర్గా స్వామినాయుడు 32, ఎడ్ల వెంకట్రావు తండ్రి దేవుడు 48, కమ్మపట్ల మణికంఠ 28, ఈశ్వర్రావు మాచవరానికి చెందిన ఈశ్వర్రావు అంబాజీపేట తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి. మొత్తం ఈ చనిపోయిన వారిలో 7గురు మృతుల్లో 3 మహిళలు, 4 పురుషులు ఉన్నట్లుగా చెబుతూ ఉన్నారు. మృతుల్లో 3 ఆచూకీ అయితే ఇప్పటికే గుర్తించారు. మిగిలిన వారి ఆచూకీ అయితే గుర్తించాల్సి ఉంది. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారిని సమీపంలోని ఆసుపత్రికి ఇప్పటికే తరలించారు. సింహాచలం గోడకూలిన ఘటనపై ఇప్పటికే మంత్రులు చాలా మంది స్పందించారు. ముఖ్యంగా భారీ వర్షాలు, ఈదురుగాలుల మూలంగా భక్తులు చనిపోవడం తీవ్ర విచారం కలగజేసిందని ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్లిన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. ఆయన కూడా అక్కడ ఏదైతే సహాయక చర్యల్లో స్వయంగా ఉండి పర్యవేక్షిస్తున్నారు. అదే సమయంలో హోంమంత్రి అనిత తెల్లవారుజామునే సింహాచలం దేవస్థానం వద్దకు చేరుకుని సంఘటన జరిగిన ప్రదేశం వద్ద ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి ఎప్పటికప్పుడు ఈ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ఉన్నారు. మా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దీని మీద స్పందించారు. ఖచ్చితంగా ఈ అంశంపైన దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దేవాలయాలు చుట్టుపక్కల ఉన్నటువంటి గోడలు పటిష్టంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం, మరోవైపు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఇకపైన జాగ్రత్తలు తీసుకోవడం వంటి కార్యక్రమాలు తీసుకుంటామని కూడా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పడం జరిగింది. అదే సమయంలో మంత్రి నారాయణ కూడా భక్తులు మరణించడం దురదృష్టకరమని కూడా స్పందించారు. వారికి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు. దైవ దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు మృతి చెందడం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అదే సమయంలో తీవ్రమైన వర్షం, గాలులు వీయడంతో పునాదులు పటిష్టంగా లేకపోవడంతో ఆ గోడ కూలినట్టుగా చెబుతున్నారు. ఒక టెంట్ వచ్చి ఆ గోడ మీద పడడం వల్ల కూడా ఆ గోడ కూలినట్టుగా మరొక వెర్షన్ కూడా ఉంది. అయితే మొత్తం మీద 7గురు భక్తులైతే ఇప్పటి వరకు మృతి చెందినట్లు మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. వారిలో కొందరి పేర్లు, 3 పేర్లు మాత్రం ఇప్పటి వరకు బయటకు తెలియడం జరిగింది. మిగిలిన వారు ఆచూకీ కోసం
అయితే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో ఈ సంఘటనలో వారందరినీ కూడా విశాఖపట్నం సమీపంలో ఉన్నటువంటి విశాఖపట్నం ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అయితే ఉంది. వీరందరికీ కూడా తక్షణ సహాయక చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జిల్లా ఎస్పీ అదేవిధంగా కలెక్టర్తో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో మాట్లాడి ఎప్పటికప్పుడు దానికి అప్డేట్ చేయాలని కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు. హోంమంత్రి అదేవిధంగా రెవెన్యూ మంత్రి స్వయంగా అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఈ ఘటన పైన విచారం వ్యక్తం చేశారు. హోంమంత్రి అయితే ఈ ఘటన ప్రమాదశాస్తు జరిగిందా, వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయనే దాని మీద కూడా విచారణ చేయాలని పోలీసులకు ఇప్పటికే ఆదేశించారు. కాబట్టి మొత్తం వ్యవహారం మేలో జరిగిన సంఘటన దురదృష్టకరం అవ్వడంతో ఈ సంఘటనలో ఈ పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను కూడా చేపడతామని ప్రభుత్వ యంత్రాంగం అయితే స్పష్టం చేస్తోంది. థ్యాంక్ యూ సత్య. మీకు అక్కడ గోడ కనిపిస్తుందా? ఈ తాడు కొద్దిగా అటువైపు లాగండి అన్న. ఈ తాడు అకస్మాత్తుగా వచ్చిన భారీ వర్షం